ఈరోజైతే నేను మటన్ కర్రీ చేస్తున్నా మా అత్తమ్మ స్టైల్. మా అత్తమ్మ నేర్పించింది నాకు ఈ కూర. అంటే నాకు ఫస్ట్లో రాకుండే మటన్ కర్రీ, చికెన్ కర్రీ అవన్నీ మా అత్తమ్మ నేర్పించారు. చూడండి ఫ్రెండ్స్, మా అత్తమ్మ స్టైల్ మటన్ కర్రీ. ముందైతే ఒక కుక్కర్ని పెట్టుకున్నాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ మంచిగా వేడిగా అయినాక దాంట్లో అయితే సాజీరా వేయండి. సాజీరా వేసినాక కొంచెం సేపు అయినాక 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు వేయండి. 2 లవంగాలు వేసినాక బగారాకు ఉంటుంది కదా, అదొకటి వేయండి. బగారాకు వేసినాక కొంచెం నూనె ఇంకా వేడిగా అయినాక వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేయాల. ఇట్లా కొత్తిమీర ఇట్లా అవుతుంది కదా, కొంచెం సేపు నల్లగా అయ్యేదాకా వదిలేసేయండి. కొంచెం నల్లగా అయినాక గ్యాస్ని చిన్నగా చేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు అయితే కట్ చేసేయండి. బాగా కలుపుకోండి ఉల్లిగడ్డని. ఆనియన్ వేసినాక బాగా కలిపినాక దాని తర్వాత కొంచెం సాల్ట్ వేయండి. బాగా కలిపినాక సాల్ట్ అయితే వేయండి. సాల్ట్ వేసినాక అల్లం పేస్ట్ ఉంటుంది కదా, అల్లం పేస్ట్ వేయండి ఒక 2 స్పూన్. అల్లం పేస్ట్ ఇచ్చినాక బాగా కలపండి. మంచిగా కలిపేసి ఉల్లిగడ్డని మంచిగా మగ్గనియండి. మంచిగా బ్రౌన్ కలర్ అవ్వాలా. కలిపేసినాక మూత మూసి పెట్టేసేయండి. దాని తర్వాత అయితే చూడండి ఎంత మంచిగా ఆనియన్ బ్రౌన్ కలర్ అయింది కదా. దాని తర్వాత వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే దాంట్లో వేసేయండి. వేసినాక కలిపి కొంచెం పసుపు వేసినాక మంచిగా కలిపేసి పెట్టేసేయండి. మళ్ళీ మూత మూసి పెట్టండి, ఎందుకంటే మటన్ది కొంచెం వాటర్ అంత వస్తుంది కదా. మంచిగా మూత మూసి పెట్టినాక ఇక్కడ సైడ్లో అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండి కొబ్బరి ఉంటుంది కదా, నేనైతే కట్ చేసి పెట్టుకున్నా, అది వేయండి. ఎండి కొబ్బరి వేసినాక గసాలా వేయండి. కొంచెం గసాలా వేసినాక మిరియాలు వేయాల. కొంచెం మిరియాలు వేసినాక చూడండి ఫ్రెండ్స్, మిరియాలు అయితే వేస్తున్నా. మిరియాలు వేసినాక పుట్నాలు ఉంటుంది కదా, కొంచెం పుట్నాలు అయితే వేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది టేస్ట్. చూడండి, నేనైతే మిక్సీ చేసి తీసుకొచ్చిన, ఇట్లానే ఉండాలి గట్టిగా. దాని తర్వాత ఇక్కడ చూద్దామా, పసుపు వేసి మూత మూసి పెట్టినాం కదా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం వాటర్ అయితే వచ్చేసింది మటన్ది. దాని తర్వాత 2 మీడియం సైజ్ టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేయాల. టమాటా వేసినాక నేనైతే కారం కూడా ఇప్పుడే వేసేస్తాను. కారం మీరు ఎంత తింటారో అంత వేయండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ వేస్తున్నా. కారం వేసి మంచిగా బాగా కలిపి మూత మూసి పెట్టండి. మళ్ళీ టమాటా అవన్నీ మంచిగా మగ్గాలి కదా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే బాగా కలిపేసి మూత మూసి పెట్టాను. దాని తర్వాత చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది కదా, టమాటా అయితే మంచిగా మగ్గింది, కారం కూడా. దాని తర్వాత మనం ఇలా పేస్ట్ పెట్టాం కదా, మిరియాలు గసాలది, అదైతే వేసేస్తున్నా. అది వేసేసి మంచిగా కలిపి ఇంకా అదే మిక్సీ జార్లో వాటర్ వేసి
అది కూడా దాంట్లోనే వేసేయండి. అదే కలిపి వాటర్ వేసేసి మీకు ఎంతవరకు ఎసురు కావాలో అంతవరకు చేసుకొని, నేనైతే ఎక్కువ పోస్తలేను వాటరు, కొంచెమే వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే మీకు అది మంచిగా కనిపిస్తలేదేమో, చూడడానికి టేస్టీ అనిపిస్తలేదేమో, కానీ ఒక్కసారి విజిల్ పెట్టినాక చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. చూస్తేనే మీకు ఇప్పుడే తినాలనిపిస్తుంది, మీ నోరు ఊరుతుంది. చూడండి, నేనైతే కుక్కర్ మూత పెట్టి ఒక 5-6 విజిల్ పెట్టినాక చూడండి, 6 విజిల్ పెట్టినాక చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఆయిల్ మొత్తం పైకి వచ్చి చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో, టేస్టీగా అనిపిస్తుంది కదా. చూడండి, నేనైతే అది మీకు తీసి కూడా చూపిస్తాను. ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి. చూడండి, దాని తర్వాత నేనైతే కొంచెం గార్నిషింగ్ చేస్తున్నా కొత్తిమీర వేసి. చూడండి ఫ్రెండ్స్, నిజంగా చాలా మంచిగా ఉంటుంది కర్రీ. ఇలాగ ట్రై చేయండి ఒక్కసారైనా. మీకు కనుక మీ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.